కనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సంపద సృష్టి మీకు? ఎక్కడ ఉందండి అసలు? ఎక్కడ? అమరావతిలో ఆకాశ హార్మాయిలు లేస్తున్నాయి, రెడీ అవుతున్నాయి, వర్క్స్ అవుతున్నాయి స్పీడ్గా, కనపట్లేదా అమరావతి? ఇప్పుడు అదేదో సర్వరోగ నివారణి అనేది అంటారు కదా పదం, జిందా తిరిస్మాత్ అని ఉంటుంది. అంటే దేనికైనా మందు ఇదే. దగ్గు జలుబు ఏమన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ విషయం తీసుకున్నా ఏమిటి మందు అంటే అమరావతి. సో అమరావతి నిర్మాణం జరిగితే సర్వరోగాలు నివారణ అయిపోతాయి. ఇప్పుడు ఒక వెలుగొండ ప్రాజెక్టు, ఎప్పుడు 83లో స్టార్ట్ చేసిన తెలుగు గంగ ప్రాజెక్టు, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఇలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇలా అనేక రకాల గాలేరు నగరి, పోలవరం, నవ్వు దట్ ఏటీఎం పోలవరం. అంటే మోడీ గారు చెప్పారు కదా, సో మోడీ గారు ఏం చెప్పారు, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు సన్ రైజింగ్ స్టేట్ అని చెప్పాడు. అంటే ఎస్యుఎన్ సన్ కాదు ఎస్ఓఎన్ సన్, కొడుకుని పైకి లేపే రాష్ట్రం ఇది, అంతేగాని రాష్ట్రాన్ని ఉదయించే రాష్ట్రం కాదని మోడీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాడు. సో పోలవరం హ్యాస్ బికమ్ ఏటీఎం. ఆ విధంగానే కనిపిస్తున్నాయి తప్ప, అంటే వీళ్ళు లక్షల కోట్లు అప్పులు తెచ్చి అక్కడ గోతిలో పోస్తున్నారు. ఇక్కడ అమరావతి అనేటువంటి చోట గోతి అంటారండి సార్ అది. మరి అదే గ్రోత్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అవుతుందంటే గోతి అంటారంటే మీరు. మరి ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, జేసీబీలు, పంప్ సెట్లు, అంటే వాటర్ని తోలేటువంటి పైకి లిఫ్ట్ చేసేటువంటి పంప్ సెట్లు, గోతులు తవ్వేటువంటి ఇవి. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు పునాది తీయాలంటే గోయి కదా అని అనొచ్చు. బట్ పునాది తీయాలంటే గొయ్యి మనం ఎంత అవుతాము, అక్కడ ఉండే బిల్డింగ్ని బట్టి తవ్వుతాము. బట్ ఇక్కడ నువ్వు కనీసం ఏదైనా 100 అడుగులు వెళ్ళాల్సిందే కదా. 100 అడుగులు లోతు, లేకపోతే ఎలా ఫౌండేషన్ నిలబడదు కదా. 100 అడుగులు లోపల తవ్వాలా? ఎస్. ఓ మై గాడ్. పైల్స్ ఫౌండేషన్ లాంటిది వేసుకోవాలన్నా, రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలన్నా, ఇప్పుడు అక్కడ నీకు 2 మార్గాలు. అయితే రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఎంత లెక్కైతే మనం బిల్డింగ్ కడుతున్నామో అంతా కాంక్రీట్తో నింపాలి, ఒక ప్లేట్ లాగా క్రియేట్ చేయాలి, లేదా పైల్స్ ఫౌండేషన్ వేయాలి. సో ఇప్పుడు మీకు కనీసం ఒక 50 to 80% ఎక్స్ట్రా కాస్ట్ అవుద్ది బయట కట్టే బిల్డింగ్కి దీనికి. అవునా? 50% పైన, మోర్ దెన్ 50% కాస్ట్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు మీరు రాతి నేల మీద కట్టిన దానికి, సపోజ్ హైదరాబాద్లో కట్టిన బిల్డింగ్తో మీరు అక్కడ పోల్చుకుంటే 50% అడిషనల్ కాస్ట్ అవుద్ది. సో ఇది అందుకనే నేను అది గోతిలో పోసినట్టే కదా అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చున్నాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే 40 సంవత్సరాల క్రితం అయిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కంప్లీట్ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో ప్రాజెక్టులు ఇచ్చారు. హీరాకుడ్, బాక్రానంగల్, నాగార్జున ఇట్లాంటివన్నీ. అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ స్టోన్ చూశాను అక్కడ. దాని మీద నేను నల్గొండలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, శ్రీశైలం, నాగార్జున సాగర్ చూశాను. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా, ఆధునిక దేవాలయాలని రాసి ఉంటుంది వాటి మీద అని. దీస్ ఆర్ ది టెంపుల్స్. అంటే ఇది రియల్గా సస్యశ్యామలం చేసేది, తాగునీరు ఇచ్చేటువంటి డ్యామ్స్ అని చెప్పి ఆ రోజు ఓపెన్ చేశారు. అవి తప్ప ఇన్ని సంవత్సరాల్లో మీరు వేసిన ఫౌండేషన్స్లో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు చెప్పమనండి. 43 సంవత్సరాల క్రితం వేసిన తెలుగు గంగ అయిందా, లేకపోతే వెలుగొండ అయిందా, లేకపోతే పోతిరెడ్డిపాడు, ఏ ప్రాజెక్టు రకరకాల రిజర్వాయర్లు పెట్టి ఇన్ని పేర్లు పెట్టి, గాలేరు లేకపోతే హంద్రి, ఏది ఈరోజు మీ ఆబ్జెక్టివ్ ప్రకారం 5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తానన్నానికి 90,000 కూడా ఇచ్చింది లేదు, 1,00,000 ఇచ్చింది లేదు. ఇలా ఏది చేయకుండా డబ్బు మొత్తం అప్పు చేసి, అప్పు మొత్తం అమరావతిలో పోస్తే రాష్ట్రం ఎలా డెవలప్ అవుద్ది? రాష్ట్రంలో సంపద రావడం అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేసి లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి. అవును. ఇక్కడ ఒక్క చోటే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి మీరు బిల్డింగ్లు కడితే రాష్ట్రం అంతా ఎలా బాగుపడుతుంది? అంటే ఇక్కడ సెల్ఫ్ సస్టైన్సిటీ, ఇక్కడ 10,000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి ఇమీడియట్గా కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు దాన్ని మానిటైజ్ చేసి కట్టాలి కదా. రాష్ట్ర ప్రజల మీద తెచ్చిన అప్పు అక్కడ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మీరు కరకట్ట మీద వెళ్తుంటే ఆ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఒకటి ఉంటుంది. అది దిగిన వెంటనే అక్కడ ఒక ల్యాండ్ ఉంది, అది సింగపూర్ టౌన్షిప్ అని దాచిపెట్టారు అప్పుడే 14-19లో. ఎందుకోసం అంటే దాన్ని మానిటైజ్ చేద్దామని. సింగపూర్ టౌన్షిప్ బిల్డ్ చేసి దాని చుట్టుపక్కల వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ మానిటైజ్ చేద్దాం, ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని అప్పుడు మాట్లాడారు 14-19లో. మాట్లాడి మరి ఎలాంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాలే. అక్కడ భూమి అమ్ముతానంటే కొనేవాడు లేడు, ఆ రేటు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మీరు అనుకున్న రేటు వస్తేనే కదా సెల్ఫ్ ఫైనాన్స్ అంతే కదా. లేకపోతే ఇప్పుడు ₹1 కోటి 2 కోట్లకు అమ్మేస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అమ్మడం కాదు కదా. అది జరుగుతుంది. రెండవది, అసలు అప్పుడే మేము 9 సిటీలు కడతాము, 9 సిటీలకు సంబంధించిన భూమి కావాలని చెప్పి
నవనగరాలు 35,000 ఏకర్స్ ప్రజల దగ్గర నుంచి 15,000 ఏకర్స్ ఇంటర్మీడియట్ ల్యాండ్ కలిపి 50,000 ఎకరాలు ఆ రోజు తయారు చేశాడు మాస్టర్ ప్లాన్. మళ్ళీ ఈరోజు 16,000 దేనికి? మూడో విడత మళ్ళీ ఉందంట ఇంకా. అసలు పంపులు పెట్టి ఫ్లడ్ని తోలుకునే రాజధాని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనం కట్టే నగరంలో పంపు సెట్లు పెట్టి వరద నీరు తోలుకుని బయటకు బయటకు పంపించే సిటీ ఎక్కడైనా ఉందా? సరే, అది అర్థం కావట్లేదా? ఆఫీసర్స్కి అర్థం కావట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా? ఏదో మాట అన్నం కాబట్టి అక్కడే చేయాలనుకుంటున్నారా? భవిష్యత్తునంతా అంధకారంలో పెట్టడం కదా, అది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? అదే కదా, ఇప్పుడు మీకు వాటర్ ఫ్రంట్ ఉండే సిటీస్ చాలా ఉన్నాయి. ఆమ్స్టర్డామ్, ఆల్మోస్ట్ మీకు వరల్డ్ చాలా నెదర్లాండ్స్ క్యాపిటల్ ఉంటాయి. వాటర్ చుట్టూ కెనాల్స్ ఉంటాయి మధ్యలో. సో వాటర్ వేస్లో మంచి టూరిజం ఉంటుంది. వెనీస్ అంటే సరే అది పూర్తిగా నీళ్ళలోనే ఉంటుంది ఆ సిటీ. ఇట్స్ క్యాపిటల్. ఆమ్స్టర్డామ్ అనేది క్యాపిటల్ సిటీ. ప్యారిస్ అవన్నీ అంటే సరే రివర్స్ ఉన్నాయి మధ్యలో. కానీ ఇక్కడ బట్ ఏ క్యాపిటల్ సిటీని తీసుకున్నా కూడా ఫ్లడ్ వాటర్ని పంప్ సెట్లు పెట్టి తోడుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రపంచంలో ఎక్కడ మేము చూడలేదు. వాళ్ళు మనం ఉంటే మనల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. నగరాలన్నీ చెన్నై ఎక్కడుంది, ముంబై ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్. బట్ అక్కడ ఎప్పుడు పంప్ సెట్లు పెట్టి ఫ్లడ్ వాటర్ తోడుకోలేదు కదా. ఆ పరిస్థితి ఎక్కడా లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు నంద్యాలలో కూడా వర్క్ చేశాను. కొంచెం నంద్యాల టౌన్ ఒక బౌల్లో ఉంటుంది. జనరల్గా ఏంటంటే వర్షాలు వచ్చేస్తే మధ్యలో నీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా అలాంటివి కూడా అంటే నేను మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇదంతా స్టడీ చేసి నీళ్ళు నిలబడకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా చేయాలనేటువంటి దానికి చిన్న చిన్న ప్రణాళికలు తయారు చేసి, సో అట్లా అలాంటి ఒక టౌన్. ఇప్పుడు నెదర్లాండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, అది మీన్ సీ లెవెల్ కంటే కొంచెం డౌన్లో ఉంటుంది ఆ పర్టికులర్ కంట్రీ. ఓకే ఓకే. అందువల్ల వాళ్ళు ఎక్కడా కూడా నీరు నిలబడకుండా MSL కంటే డౌన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుని ఆ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇక నీకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించదు. మరి ఏరుకోరి ఇంత భూమి లభ్యంగా ఉన్న చోట అలాంటి ఒక లో లయింగ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో తీసుకుని ఇది కేవలం ఏమిటంటే ఒక ట్రేడింగ్ కోసం, ఒక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఒక వర్గానికి కూడా అన్యాయం చేయటమే కదా సార్. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళ ల్యాండ్ 3 పంటలు పండే ల్యాండ్ అక్కడ డెవలప్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. ఇప్పుడు అవుతుందేమో ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. అంటే అదంతా వాళ్ళ వర్గం కాదు కదండి. కాదా? భూములు చాలా మంది ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు చాలా చిన్న పాపులేషన్. బట్ కొన్నది దాన్ని రేపు మానిటైజ్ చేసుకునేది అంటే వీళ్ళు ఓకే, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని ఈ సెకండ్ ఫేజ్లో తీసుకున్న గ్రామాలు ఉన్నాయి, కొన్ని పెద్ద మద్దూరు అని, హరిచంద్రాపురం అలాంటి కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ 100 acres 200 acres టీడీపీ వాళ్ళు కొనేశారు. ఓహో, కొనేసి ట్రేడింగ్ జరిగిపోయింది. ఆ మెసేజ్లు కూడా వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, ఏ గ్రామంలో ఎంత భూమి తెలుగుదేశం వాళ్ళు కొన్నారనేది. అది కూడా నడుస్తుంది. సో ఇదంతా రాష్ట్రం మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, ప్రజల మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, అభివృద్ధి చేద్దాం అనుకునేవాళ్ళు చేసే పనులు కాదు. అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు కిందకి వెళ్తున్నాం అంటే గ్రోత్ ఇంజిన్, 2 రాష్ట్రాలు 2 ఇంజిన్స్, సో మనం 2 కలిసి ఉంటేనే అమరావతి పూర్తి చేసుకోగలం, పోలవరం కట్టగలం, ఇవన్నీ అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంజిన్ ఆగిపోయింది, ఒక ఇంజినే పని చేస్తుంది అనుకో. ఏ ఇంజిన్ అయిపోయింది? ఏ ఇంజిన్ అంటే అసలు సెంటర్ నుంచి వచ్చే ఇంజిన్ ఏముంది? వాళ్ళు కావాల్సిన అప్పులు తెచ్చుకోవడం తప్ప నిధులు ఎక్కడ వస్తున్నాయి, గ్రాంట్స్ ఎక్కడ వస్తున్నాయి? డెవలప్మెంట్కి ఇప్పుడు పోలవరంకి ఎందుకు గ్రాంట్స్ రావట్లేదు? వాల్తేరు జోన్, విశాఖపట్నం జోన్కి సంబంధించి అందులో రాయగడ లైన్ ఎందుకు తీసేశారు? ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ వెళ్ళిపోతుంటే కిరండల్ రాయగఢ్ డివిజన్లోకి కిరండల్ లైన్ కలిపేశారు. ఎందుకు? ఇప్పుడు మనకు ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ ఉండాలి కదా. ఆ రోజు కూడా అదే కంటెన్షన్ వచ్చి ఆగింది. ఇప్పుడు సైలెంట్గా ఆర్డర్ ఇచ్చేశారు. మరి ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ అయితే ఇక్కడ ఎక్కడ ప్రమాదం వచ్చిందో, ఎక్కడ ఆపద వచ్చిందో వెంటనే చెప్పి దాని నుంచి బయటపడేయాలి కదా రాష్ట్రాన్ని. పని ఆ లైన్ పోతే మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు కడప ఉక్ ఫ్యాక్టరీ పెట్టకపోతే మాట్లాడలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ పెట్టకపోతే మాట్లాడలేదు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కన పెట్టండి. ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ లేదు. బుందేల్ఖండ్ అన్నారు, ఆ ప్యాకేజ్ లేరు. మీరున్నప్పుడే 14-19 వీళ్ళున్నప్పుడే ఈ బుందేల్ఖండ్ ప్యాకేజ్ కింద 30,000 కోట్లు కావాలని అడిగారు. అడిగితే వాళ్ళు 350 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, ఒక్కొక్క జిల్లాకి 50, 5 సంవత్సరాలకి 550 చొప్పున ఇస్తాము, 1750 ఇస్తామని చెప్పారు.
ఆ డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. మొదటి ఇచ్చారు, ఒక రెండు ఇన్స్టాల్మెంట్స్ అట్లా ఇచ్చున్నారు. ఆ తర్వాత యూసీలు ఇవ్వండి అన్నారు, ఇవ్వలేదు, అక్కడతో ఆగిపోయింది. మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ రాలేదు. సో ఆ ప్యాకేజీలు రావడం లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ప్రాజెక్ట్స్కి సంబంధించిన నిధులు రిలీజ్ కావడం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదు. ఎక్కడుంది డబుల్ ఇంజిన్? 2 ఇంజిన్లు ఉంటే రాష్ట్రం పరిగెత్తాలి కదా అభివృద్ధి. అమరావతికి అన్ని రకాలుగా కుంటిపడిపోతుంది కదా. మీరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి గోతులు గొప్పులతో ఉన్న రోడ్లే. అవునా? మేము అసలు ట్రావెల్ చేయలేకపోతున్నాం చాలా. అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే మీ దేశంలో స్ప్రింగ్ రోడ్స్ ఉంటాయా అంటారేమో వాళ్ళు. ఎందుకంటే స్ప్రింగ్ ఊగినట్టు ఊగుతూ ఉంటుంది వెహికల్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటే. సో ఆ రకమైన పరిస్థితిలో రాష్ట్రంలో రోడ్లు దయనీయంగా ఉన్నాయి. సంపద ఎక్కడుంది? కనీసం ప్రాజెక్ట్స్ అయి ఉంటే కొంత సంపద వచ్చి ఉండేది. వాటి మీద అసలు దృష్టి పెట్టి